ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే నేతన్నలైతే రీలే నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు. మాకైతే చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మాకైతే న్యాయం చేయండి అని చెప్పేసి అయితే నేతన్న రోడ్డెక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మీద మనతో పాటు కొంతమంది నేతన్నలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏంటి మీ సమస్యలు ఏంటి? మీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ప్రభుత్వము మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏమని పెట్టిందంటే ఈ బతుకమ్మ చీరల వల్ల 6 నెలలే పని దొరుకుతుంది కార్మికులకు. ఇట్లా 6 నెలలు కాకుండా మనము 365 రోజులు పనిస్తాము. బతుకమ్మ చీరల మాదిరిగానే బతుకమ్మ చీరల లేకుంటే వితౌట్ ఇంకా ఎనీ ఆర్డర్స్ ఇచ్చి కార్మికులను ఆదుకుంటామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ అసెంబ్లీలో మనం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో తను ఈ బతుకమ్మ చీరలు వనికిరావు, వట్టియే, అలా ప్రాడింగ్ జరిగింది, కార్మికులకు ఉపాధి లేదు, వాళ్ళు మధ్యలో బ్రోకర్లు తినిపోతున్నారు, అందుకోసమే మేము అవి బంద్ చేసినామని అన్నారు. సరేనయ్యా, ఆ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం కావచ్చు, నువ్వు నీతివంతమైన పాలన చెయ్యి, నీతివంతమైన బట్ట ఆర్డర్స్ ఇయ్యి, నీతివంతంగానే పాలన చెయ్యి, నీతివంతంగానే ఆర్డర్స్ ఇచ్చి కార్మికుల ఆత్మహత్యలను నివారించేలా చెయ్యి. ఈ 19 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం చేనేత కార్మికుడు ఎవరైతున్నారో కనీసం ఛాయ్ నమ్మే పరిస్థితి లేకుండా ఇప్పుడు 9 నెలలుగా పని లేకుండా పోయింది. మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇదే ఘర్షకుర్తి నడి బీటీ రోడ్డు మీద వచ్చి మేము 365 రోజులు పనిస్తాము అని నమ్మబలికి చెప్పి ఇదివరకు కనీసం రెస్పాన్స్ నేను ప్రతి విషయం సమాచారం ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుంది, కానీ ఇదివరకు ఏం రెస్పాండ్ లేదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతుందో నూతనంగా మార్పిడి చేస్తా అంటే మార్పిడి పాత రోజుల తెస్తా అంటే పాత రోజులు సిరిసిల్లలో ఆత్మహత్యలు జరిగినాయి, ఉరిసిల్ల అయింది, ఇప్పుడు ఉరిసిల్ల చేస్తామన్నట్ట పాత రోజులు అంటే ఏదనేది మాకు అగమ్య గోచరంగా ఉందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ చాలోని గోస తలగక ముందే మీరు దీని మీద పునర్విచారణ చేసి అందరికీ పనిచ్చి కార్మికునికి పనిచ్చి ఆదుకోవాలి, ఈ యొక్క ఆత్మహత్యలను నివారించాలి. అయ్యా మేము ఉచితాలు అడుగుతలేము, కనీసం పని చేసుకుంటాం. రైతు ఎవరైతున్నారో వడ్లో వండిస్తాడు, వండించిన తర్వాత రైతు దగ్గర నుంచి ఏ వడ్లైనా కానీ ప్రభుత్వం ఉంటుంది, కొన్నాక 15 రోజుల పైసలు ఎత్తది. అదే రకంగా నువ్వు ఎలాంటి బట్ట తయారు చేయమంటే అలాంటి బట్ట తయారు చేస్తాము. రైతన్న తర్వాత నేతన్ననే కాబట్టి మీరు అలాంటి ఆర్డరు మంచి డిజైన్ అయిన చీరలు ఇస్తారా, ఎలాంటి చీరలు ఇస్తారు ఆర్డర్ ఇచ్చి మీరు ప్రొక్యూర్మెంట్ ద్వారా బట్టను గవర్నమెంట్ తీసుకొని మీరు ఎవరికి అమ్ముకుంటారో అమ్ముకోరి, మాకు 15 రోజుల పైసలు వేసే విధంగా చేసి మా కార్మికుల కుటుంబాలను కాపాడాలని ఈ చేనేత మొరమగ్గల కార్మిక సంఘం తరఫున 6వ రోజు ఇలా రిలే నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కోవాలని, లేదంటే ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు ఈ కురికాల రాస్తారోకో చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంత మరమగ్గాలు సైతం పాత ఇనుప సామాను అమ్ముకుంటున్న పరిస్థితి సైతం నెలకొంది. అక్కడక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది నేతన్నలు అయితే కూరగాయలు కావచ్చు ఇతరత్ర అమ్ముకుంటూ అయితే పోషణ అయితే కొనసాగిస్తున్నారు కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇల్లు గడవడమే కష్టంగా ఉందని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మీ దగ్గరికి ఎవరైనా అధికారులు కానీ నాయకులు కానీ వస్తున్నారా? ఇంకా అంతేకాకుండా మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారు దీని గురించి? ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కోసం హైదరాబాద్ పోయి చెప్పడం జరిగింది, కలెక్టరేట్ పోయి చెప్పడం జరిగింది, కలెక్టరేట్లో మా యొక్క వేదను చెప్పడం జరిగింది. అదంతా ఉదాహరణకు నేనే అమ్ముకున్న 3 జోడీలు అమ్ముకున్న మన జోకు కింద అంటారు ఇనుప సామాన్, పాత ఇనుప సామాన్ అయితే 30 రూపాయల కిలో అమ్ముతారా, అదే పూర్వకంగా వీళ్ళందరూ సాక్ష్యం నాయి 3 జోడీలు ఇంటికాడి అమ్ముకున్నా. ఇంకా పల్లె మీద కానీ విలేజ్లో అన్ని విలేజ్లో అవి ఉంటే ఇంకా నేను కొనుకొచ్చుకొని వేసుకుంటుంది, కానీ అమ్ముకోవడం జరుగుతుంది. కొందరికి ఉపాధి పోతుంది. అడుగురు, ఎవరైనా అడుగురు, చేనేత కార్మికులు ఎవరైనా అడుగురి, వాళ్ళకు ఇలాంటి ఉపాధి లేకుండా పోతుంది. అయ్యా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గెలిచిరు, మార్పు తెస్తాన్నారు తేరు, కానీ 365 తెస్తాన్నారు, కానీ 365 నిల్లు తెస్తానని అనుకోలేదు. మేము ఖచ్చితంగా పని చేయాలని కోరుతున్నాం. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం చూసినట్లయితే భీవండి తర్వాత అంతటి స్థానాన్ని అయితే ఘర్షకుర్తి అయితే సంపాదించాలని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే అసలు ఇక్కడ పని లేదని చెప్పేసి అయితే మీరు రీలే నిరాశ చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇదివరకు భీమండికి ఇట్లా ఘర్షకుర్తి నుండి భీమండికి ఇట్లా పోయినాం. ఇప్పుడు బతుకమ్మ సీరియల ద్వారా ఇక్కడ బతుకు తెరువు కోసం అందరం ఇక్కడనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, మంచిగా బతికినాం. ఇప్పుడు 9 నెలల సంది పని లేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది. దానికంటే ఎక్కువ కేసీఆర్ కంటే ఎక్కువ మేము మా బట్టలు ఇస్తాం, మేము పని కల్పిస్తాం, చేనేతకు చేతి నిండా పని కల్పిస్తాం, సంవత్సరం వెళ్ళాలని మాకు మాట ఇచ్చారు.
మేడిపల్లి సర్పంచ్ వారితో మాకు వచ్చి మేము ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం మా నియోజకవర్గంలో. అయినా సుధా మాకు మాట ఇచ్చిండ్రు, నేను ఖచ్చితంగా మీకు పని కల్పిస్తే సంవత్సరం ఎలా అని మాకు మాట ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుకునేది ఒకటే ఏంటంటే, మాకు పని చేస్తే మాకు పైసలు ఇవ్వండి. మేము కూర్చుండి పెట్టి ఇవ్వని అంటలేము. ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. ఏంటంటే కాలువల ద్వారా కానీ లేకుంటే బ్రిడ్జిల ద్వారా కానీ, అట్లా కాకుండా మాకు పని చేతి నిండా పనిస్తే మేము కుటుంబాన్ని పోషించగలుగుతాం, మా పిల్లల్ని మేము పోషించగలుగుతాం అని తెలుసుకుంటాం. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేదండి, ప్రస్తుతం ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంలో అయితే కొంత బతుకమ్మ చీరలు కావచ్చు, ఇతరత్ర ఆర్డర్ అయితే వచ్చింది, అంతేకాకుండా కొంత లబ్ధి అయితే చేకూరిందా? మరి దీనికి సంబంధించి అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు చేతి నిండా మాకు 7 సంవత్సరాలు మాకు చేతి నిండా పని ఇచ్చిండ్రు బతుకమ్మ చీరల ద్వారా. వేరే స్కూల్ బట్ట సుతా ఆర్డర్ ఇచ్చిండ్రు, తెల్ల బట్ట. దాని విధంగా సుతా కొంతమంది చాలామంది బతికిండ్రు. 80% పద్మశాలీలు దాని మీద ఆధారపడి బతికిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మాకు చేతి నిండా పని ఇచ్చింది కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మారింది కాబట్టి, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి, అదే విధంగా మాకు చేతి నిండా పని ఏదో చీరలే కానీ వేరే రకంగా మాకు ఏదో పేరు పెట్టి, బతుకమ్మ చీరలు కాకుండా ఇంద్రమ్మ కానీ లేకుంటే ఏదైనా పేరు పెట్టి మాకు చేతి నిండా పని ఇప్పించగలరని కోరుకుంటున్నాం. అంటే గతంలో అయితే థ్రిఫ్ట్ పథకాలు కావచ్చు, ఇతరత్ర అయితే కొన్ని అయితే నేతలకైతే అందుబాటులో ఉండేవి, ఇప్పుడైతే అటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తర్వాత మాకు గర్చగుర్తులో 473 థ్రిఫ్ట్ కడుతుండ్రు. దానికి సంబంధించింది ఇప్పుడు 9 నెలల సంది మేము మేడంని అడిగితే, జౌళి శాఖ మేడంని ఇట్లా అడిగితే 9 నెలల సంది మాకు డబ్బులు పడతలేవు. ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు, డబ్బులు లేవు, మీరు కట్టుకుంటా పోండి అని అంటుంది. మాకు ఇప్పుడు 9 నెలల సంది బకాయిలు ఉన్నాయి థ్రిఫ్ట్ పథకం నుండి, మేము కట్టుకుంటా పోతున్నాం. ప్రస్తుతం చూసినట్లయితే కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు అన్నీ సైతం పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే పని లేక అయితే ఇబ్బందులు అయితే పడుతున్నాయి కదా, ప్రస్తుతం పోషణ ఎలా కొనసాగుతుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? దీనికి బాగా దీనంగా ఉంది. ఎందుకంటే దీనంగా మా పిల్లలు సుతా బాగా కష్టపడి నాన్న ఎట్లా మా బతుకుతారు అంటే, వాళ్ళు సుతా బాధపడకుండా కొన్ని జాగాలకు బాగా తీసుకొచ్చి 2000 3000 అప్పు చేసి పూట కలపడానికి కోసం బతుకుతున్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే పోషణ అయితే భారం అయితే అవుతుంది అని చెప్పేసి అయితే కొంతమంది నేతనాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరి కొంతమంది నేతనాలు ఒక వార్త సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎట్లా ఉంది పరిస్థితి, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, ఇక్కడ మా ఘర్షవృత్తిలో చూసినట్లయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. పని లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. నేతన్నలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ రైతాంగం తర్వాత అతిపెద్ద రంగమైన మా వస్త్ర ఉత్పత్తిని, చేనేత రంగాన్నే పక్కకు పెట్టి మా ఎలాంటి కేటాయింపులు లేకుండా బడ్జెట్లో మొన్న బడ్జెట్ విడుదల చేసారు. ఆ బడ్జెట్లో కనీసం చేనేత రంగానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అంతకుముందు గవర్నమెంట్ ఏదో బతుకమ్మ చీరల రూపంలో ఒక 6 నెలలు పని కల్పించింది. అప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రైతాంగానికే పెద్దపీట వేస్తుంది తప్ప మా పద్మశాలీలను పట్టించుకునే పరిస్థితి లేదు. మరి మా పద్మశాలీలు ఏం పాపం చేసిర్రు? మేము కష్టపడి బట్ట తయారు చేస్తే మీరు తొడుక్కుంటున్నారు. తిండి లేక 10 రోజులైనా ఉండగలవు, బట్ట లేకుండా 5 నిమిషాలైనా ఉండగలవా? చివరికి నువ్వు చచ్చిపోతే కూడా నీ వెంట నీ ఎంబడి నువ్వు సంపాదించిన సంపద రాదు, నీ ఆత్మీయులు రారు, నీ బంధువులు రారు. మేము కష్టపడి చెమడొచ్చి తయారు చేసిన బట్ట మాత్రమే నీతో వస్తుందని చెప్తున్నా రేవంత్ రెడ్డి. మా పద్మశాలీలను చిన్నచూపు చూడవద్దు. మేము ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షను మరీ ఉధృతంగా చేస్తాము. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాము. మాకు ఖచ్చితంగా ఈ బతుకమ్మ చీరలే కాదు, వేరే చీరలు తీసుకురా, ఇందిరాగాంధీ చీరలు తీసుకురా, సోనియా గాంధీ చీరలు తీసుకురా, నువ్వు ఏ పేరన్నా పెట్టుకో, కాకపోతే మాకు నిరంతర ఉపాధి కావాలి. సంవత్సరంలా పని కల్పించేట్టు చూడండి. దయచేసి రేవంత్ రెడ్డి అన్న, మేము మీకు చేతులెక్కి మొక్కుతున్నాము, మా పద్మశాలీలను ఆదుకోండి దయచేసి అన్న. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే ఏదైనా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రతి ఒక్కరికైతే ఏమైతే బట్ట నేసిపోతే అయితే ఎవరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి నేతనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రిక్వెస్ట్ సైతం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి, ఖచ్చితంగా మాకైతే ఉపాధి కల్పించాలి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఇంకా నిరాహార దీక్ష సంబంధించి కావచ్చు, ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేతన్న పరిస్థితి ఘోరంగా ఉన్నది. బతుకు తెరువు లేక ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎవరు నమ్మట్లేదు, ఊరి మీద కాయగూరలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఆనాటి 7 సంవత్సరాల కాలంలో కడుపు నిండా కంటి నిండా నిద్రవేయరు. ఇవాళ వాళ్ళనే విమర్శిస్తారు. చాలామంది కట్టుకున్నారు.
కట్టుకోకుండానే చీరలు పోయినాయా? ఇలా వడ్లు దొడ్డు వడ్లు పండించినా అన్ని అట్టుగా పోతున్నాయా? అవన్నీ ప్రజలు తింటలేరా? మాది కూడా అదే పరిస్థితి. మా బతుకమ్మ చీరలు కొనాలి. మమ్మల్ని ఆ రోజు ఒక ఆత్మహత్యనే జరగలేదు 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి మరి ఆత్మహత్యలు? ఆ రోజు సౌదీ అరేబియా పోయిన వాళ్ళు ఒక్కలన్నా మన సొంతంగా బతుకమ్మ చీరలతో ఉపాధి కల్పించుకున్నారు. భార్య పిల్లలు కడుపు నిండా తిని మంచిగా కంటి నిండా నిద్రవేరు. మరి ఇప్పుడు ఆకలి చావులు ఎందుకు అవుతున్నాయి? మా చావులంటే ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వానికి? ఇంకా మాకు అర్థమవుతలేదు. వాళ్ళు చేసిన మేనిఫెస్టోలో మాది కూడా ఉంది. 365 రోజులు పని కల్పిస్తా అన్నారు. వాళ్ళు మేనిఫెస్టో అన్నీ అమలు చేస్తున్నారు. ఈరోజు రైతు భరోసా అని బస్ ఛార్జీలు ఫ్రీ ఇస్తున్నారు, కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నారు. అందులో భాగంగా మమ్మల్ని ఎందుకు కాపాడడం లేదు? మేమంటే ఎందుకు చిన్న చూపు? మేమంటే ఇంత విలువ లేదా మాకు? ఆ రోజు గాంధీ తాత మన చేనేత బట్ట కట్టి స్వతంత్రాన్ని చంపించిన దేశం మన భారతదేశం. అలాంటి దేశం మీద మన నేత కార్మికుల పరిస్థితి ఇదేనా? మాకు ఉరిశాల కావాల్సిన పరిస్థితి ఇదేనా సార్? చెప్పండి. మా చావులు మీకు వినబడటం లేదా? మొన్న ఒక పసిపాప కుక్కలు పిక్క తింటే మీరు స్పందించారు. మా నేతన్నను ఎందుకు స్పందించట్లేదు? మా మీద ఎందుకు ఇంత చులకన చూస్తుంటారు సార్? మేము ఇలా చనిపోవాల్సిందేనా? మేము ఈ పద్మశాల కులంలో పుట్టడమేనా తప్పు చేసింది? మేము మా లాంటి నిరుద్యోగులు మేము గవర్నమెంట్ మీద పని లేక మేము మీద పడటం లేదు. పని చేసుకొని బతికి పైసలు అడుగుతున్నామే తప్ప మేము ఏ రైతు బంధు ఇవ్వనట్లేదు. మాకు గుంటడి జాగుండా సార్. మాకు కాళ్ళు బొక్కలు పెట్టుకొని వండుకునే మేము పద్మశాలిలేం. మాకు ఒక ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది అంతే. మాకేం భూములు ఉండవు, మాకు ఏది ఉండదు. మాకు మీరు ఇచ్చినటువంటి మాకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్తలేవు. మాకు పని కల్పించండి అంతే. పని చేసి మేము బతుకుతామంటున్నాం సార్. మా మీద దయ తలుచుకుంటే మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నో హామీలు నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా మా హామీ కూడా నెరవేర్చండి. మా ఆత్మహత్యలు నివారించండి. ఇంకా చూస్తూ ఊరుకుంటారా? మా పోగు ఉరితాట కావాల్సిందేనా? అయ్యా మీకు ఎందుకు దయ రావటం లేదు? ఒక సాటి మనిషిగా మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదు అని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అయ్యా మీరు పెట్టిన ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు. అందులో భాగంగా చేనేత కార్మికులను కూడా ఆదుకోండి అని మేము ప్రభుత్వానికి విన్నవం చేస్తున్నాం. ఓకే సార్, చెప్పండి ఫైనల్గా ఏం చెప్తారంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కార్యాచరణ ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు 6వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ఏ అధికారి కానీ ఏ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ ఇది వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మేము మా హక్కులు నెరవేర్చుకోవడానికి కోసానికి 7 వరకైనా వెళ్ళడానికి సిద్ధము. ఈరోజు కురిక్యాలో గంగాధర చౌరస్తా కురిక్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్నాము. అప్పుడైనా రెస్పాండ్ కాకుంటే కలెక్టరేట్ ముట్టడి చేస్తాము. అసెంబ్లీ ముట్టడి సుతం చేయడానికి కోసం మా యొక్క హక్కులు మేనిఫెస్టోలో ఏది పెట్టినామో మేము గదే అడుగుతున్నాం. న్యాయమైన డిమాండు పని ఇయ్యమంటున్నాం. మేము మాకు ఉచితాలు వద్దు. పనిచ్చి కార్మికులను వీళ్ళు సుతం నీ సొంత బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళకు రోజుకు 500-600 కూలి వచ్చేటట్టు చేసి వాళ్ళ జీవితాలు బాగుపరిచే విధంగా మా యొక్క చేనేతల జీవితాలు బాగుపరిచే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం అయితే మీకు ఏ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయండి? చేనేత, పవర్లూమ్ మరియు వివిధ రాజకీయ పార్టీలు సుతం మద్దతు తెలుపని కోరుతున్నాము. ఇప్పుడు రాస్తారోకో వెళ్తే ఎవరు వస్తారు అనేది అన్ని పార్టీలకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము దాదాపు 6వ రోజు అయితే రిలే నిరాహార దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు అయితే కురిక్యాల దగ్గర వంట వారు ప్రయత్నం సైతం చేస్తామని చెప్పేసి అయితే వీరైతే తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది. మేమైతే పని కల్పించామని అయితే కోరుతున్నాము. ఆ మేనిఫెస్టోలో ఏదైతే వెల్లడించారో దాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పేసి అయితే వీరైతే అడుగుతున్న పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్ర అయితే ఎవరు రాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే మా మొరైతే ఎవరు ఆలకించట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ అయితే పట్టించుకోవాలి, మా సమస్యలు అయితే తీర్చాలని చెప్పేసి అయితే వీరు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఓ2 స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.